దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయి యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుని వాక్య జ్ఞానము కలిగి ఆత్మ నడిపింపుతో వివేచన గల హృదయములతో ముందుకు సాగే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. అబ్షాలోము తనను తాను గొప్ప చేసుకోవటానికి తన తండ్రి అయిన దావీదునకు వ్యతిరేకముగా తెర వెనక పనిచేస్తూ ఉన్నాడు. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. అతడు ప్రతి ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమునందు నిలుస్తూ ఉన్నాడు. అతడు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై రకరకాల గ్రామాల నుండి ఊర్ల నుండి ఆ గుమ్మపు మార్గమునకు వచ్చిన వారిని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చిన వారిని కనిపెట్టి నీవు ఏ ఊరు వాడువు అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వారు చెప్పినప్పుడు అతడు అంటూ ఉన్నాడు, నీ వ్యాజ్యం సరిగ్గానే ఉంది, కానీ దానిని విచారించటానికి రాజునొద్ద నియమింపబడినవాడు మంచివాడు న్యాయవంతుడు ఒక్కడు కూడా లేడు అని చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు. అప్పుడు నేను న్యాయంగా తీర్పు తీరుస్తాను కదా. అప్పుడు తమ బాధలు చెప్పుకునే వారందరూ వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వస్తారు కదా అంటూ ఉన్నాడు. ఇతడు రాజకుమారుడు, స్వయాన రాజైన దావీదునకు కుమారుడు. అయితే ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ప్రజలను దేవుని నుండి తప్పుదారి పట్టించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనుషులను దేవుని నుండి కానీ దేవుడు నియమించిన నాయకత్వం నుండి కానీ దేవుని వాక్యము నుండి కానీ వేరు చేసే స్వభావం సాతానుది. పరిశుద్ధ గ్రంథములో ఎదెను వనములో అదే జరిగింది కదా. దేవుడు మిమ్మలను న్యాయంగా ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు లేదు. ఈ ఫలాన్ని తినకూడదని దేవుడు ఎందుకు చెప్పాడంటే దేవుడు అన్యాయస్తుడు అని వారికి బోధించాడు. దేవుని నాయకత్వం సరిగ్గా లేదు అని బోధించాడు. అందుకనే నాయకత్వపు హద్దులను మీరు మీరండి అని ప్రేరేపించాడు. ఇది సాతాను యొక్క ఆత్మ, సాతాను యొక్క స్వభావము. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అబ్షాలోము జీవితం దీనికి మరొక ఉదాహరణగా నిలుస్తూ ఉంది. అబ్షాలోము ఎంత కుయుక్తిగా ప్రవర్తించాడంటే తన తండ్రి అయిన దావీదుకు వ్యతిరేకంగా ప్రజల హృదయాలను రెచ్చగొట్టడానికి, ప్రజల హృదయాలను వారికి తమ రాజు అయిన దావీదుపై ఉన్న అవగాహనను, మంచితనాన్ని, మంచి అభిప్రాయాన్ని దూరం చేయటానికి చాలా తెలివైన యుక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. అధికారాన్ని తక్కువ చేయటం ప్రారంభించాడు. రాజు వద్దకు వెళితే మీకు న్యాయం జరగదు అని ప్రజల్లో అసంతృప్తిని నింపుతూ ఉన్నాడు. చిన్న చిన్నగా విత్తనాలు వేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి హృదయాల్లో నాటుతూ ఉన్నాడు. కాలక్రమేణా అది విస్తరిస్తుందని, రాజు దగ్గరికి వెళ్తే న్యాయం జరగదని, రాజు దగ్గర న్యాయం చేసేవారు లేరని, అతడు అన్యాయస్తుడని దావీదు మీద తన సొంత తండ్రిపై లేనిపోనివన్నీ పుట్టిస్తూ ఉన్నాడు. నేనే గనుక అధికారంలో ఉంటే మీకు అన్యాయం జరగనివ్వను, తప్పకుండా న్యాయం చేస్తాను అని అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. తప్పుడు సానుభూతిని వారి పట్ల ప్రకటిస్తూ ఉన్నాడు. అతడు ప్రజల హృదయాలకు దగ్గరైనట్లు నటించి వారి భక్తిని దేవుని వైపు నుండి, వారి విధేయతను దావీదు వైపు నుండి తన వైపుకు తిప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు తనకు తానే రాజైపోయాడా? దేవుడు ఎన్నుకొనిన రాజు కదా.
దేవుడు అభిషేకించిన రాజు కదా, దేవుడిచ్చిన అధికారము కదా. ఇప్పుడు దేవుడిచ్చిన అధికారంపై అసంతృప్తిని నింపుతూ ఉన్నాడు ఈ అబ్షాలోము. దేవుడు ఏర్పరిచిన నాయకత్వంలో లోపాలున్నాయని అందరికీ ప్రచారం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా ప్రస్తుత నాయకత్వంపై నిందలు వేస్తూ తమను తాము గొప్పగా ప్రదర్శించుకుంటూ ఉన్నారంటే, దేవుడు నియమించిన నాయకత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే వారు అబ్షాలోము ఆత్మతో పని చేస్తున్నారని మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఉదాహరణలు మనం చూసినట్లయితే కోరాహు తిరుగుబాటు మనకు జ్ఞాపకం వస్తుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అదేవిధంగా అభిరాము అనే వ్యక్తులు మోషే నాయకత్వంపై వ్యతిరేకంగా 250 మంది ప్రముఖులను రెచ్చగొట్టారు. వారేదో సాధారణ మనుషులు కాదండి, వారు చాలా ప్రముఖులు, వారి గోత్రాల్లో నాయకులు. వారి వాదన ఏంటంటే సమాజమంతా పరిశుద్ధమే, మోషే నువ్వు మమ్మల్ని ఎందుకు శాసిస్తున్నావు, అసలు నువ్వెవరో మా మీద అధికారం చలాయించడానికి, అసలు నీ నాయకత్వంలో మేమెందుకు ప్రయాణం చేయాలి అని మోషేకు వ్యతిరేకంగా సిద్ధపరిచారు. దాని ఫలితం వారు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసిన క్రమం నుండి తప్పించారు. కాబట్టి క్రమము లేని మరణం వరకు వచ్చింది. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. ఎవరైనా చనిపోయిన తర్వాత భూమిలో పాతిపెడతారు, చనిపోయిన తర్వాత వారి కోసం భూమిని తవ్వుతారు. కానీ వీరు బ్రతికుండగానే భూమి నెరవిడిచి వారిని మింగేసింది. ఎందుకో తెలుసా? దేవుడు ఏర్పరిచిన నాయకత్వంపై వారు తిరుగుబాటు చేశారు, దేవుని నిర్ణయంపై తిరుగుబాటు చేశారు, దేవుని ఎన్నికపైన తిరుగుబాటు చేశారు, దేవుని ఆలోచనపై తిరుగుబాటు చేశారు. కాబట్టే వీరికి తిరుగుబాటైన తీర్పు వచ్చింది. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే గలతీయులను తప్పుదారి పట్టించిన వారు ఉన్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే అపోస్తులైన పౌలు ప్రకటించిన సువార్త నుండి గలతీ సంఘపు విశ్వాసులను కొందరు వేరొక సువార్త వైపు మళ్లించారు. వేరొక సువార్త. వీరు క్రీస్తు కృప కంటే ఆచారాలకే ప్రాముఖ్యతనిచ్చి విశ్వాసుల మనసులను చెరిపేశారు. విశ్వాసుల మనసులలో గందరగోళం సృష్టించారు. విశ్వాసం అంటే అదేంతో చాలా కాంప్లికేటెడ్, మన విశ్వాసము కంటే ఆచారాలే గొప్పవి అని నేర్పించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము నుండి, దేవుని ఆలోచన నుండి, దేవుడు నియమించిన నాయకత్వం నుండి, పరిశుద్ధాత్మ నడిపింపు నుండి దూరం చేసే ప్రతిదీ అబ్షాలోము ఆత్మయే. చరిత్రలో మనం చూసినట్లయితే చాలామంది మత మరియు రాజకీయ నాయకులు ప్రజల భావోద్వేగాలతో ఆడుకుని వారిని నాశనం చేశారు. మధ్యయుగాలలో కొందరు మత గురువులు, ప్రత్యేకంగా రోమన్ క్యాథలిక్ మత గురువులు పాప క్షమాపణ పత్రాలను అమ్మేవారు. వాటిని ఇండల్జెన్సెస్ అని పిలిచేవారు. ఈ ఇండల్జెన్సెస్ను ప్రజలకు అమ్మి ప్రజలను వాక్యం నుండి దూరం చేసి సాంప్రదాయాల వైపు మళ్లించారు. అంటే వారు తాము చేసిన తప్పులు ఆ పాప క్షమాపణ పత్రాల్లో రాసి రుసుము కట్టి వీరికివ్వాలి. పలానా పాపమునకు ఇంత రేటు. ఎంత విచారం! ప్రజలను దోచుకోవటమే కదా, అది వాక్య విరుద్ధమే కదా, అది ప్రభువు ప్రకటించిన సువార్త కాదు కదా, అది ప్రభువు నియమించిన నియమావళి కాదు కదా. దీనిని ఎదుర్కోవటానికి మార్టిన్ లూథర్ వంటి వారు సంఘ సంస్కరణలు తీసుకుని రావాల్సి వచ్చింది. ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో తప్పుడు బోధలు, తప్పుడు డాక్ట్రిన్స్, మోడర్న్ కల్ట్స్ ఎన్ని వచ్చేసాయో. జిమ్ జోన్స్ అటువంటి వారు బైబిల్ వాక్యాన్ని వక్రీకరించి వేల మంది ప్రజలను తమ వెనుక తిప్పుకున్నారు. చివరిని వారి సామూహిక ఆత్మహత్యలకు కారణమయ్యారు. చాలామంది దేవుని నుండి తమ వైపు ప్రజలను తిప్పుకునేవారున్నారు. వారు అబ్షాలోము ఆత్మతో పనిచేస్తున్నారని మనం గమనించాలి. వీరందరూ అబ్షాలోములాగే ప్రజల హృదయాలను దొంగిలించిన వారు. అయితే మనం ఎలా జాగ్రత్త పడాలి? తప్పుదారి పట్టించే వారిని గుర్తించడానికి 3 మార్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
మొట్టమొదటిగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్య జ్ఞానం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనకెప్పుడైతే వాక్య జ్ఞానం లేదో బోధించే ప్రతి బోధ దేవుని బోధే అనుకుంటాం. చెప్పే ప్రతి వాక్యం అది దేవుని వాక్యమే అనుకుంటాం. బైబిల్ని సరిగ్గా చదవాలి. అప్పుడే తప్పుడు బోధలను మనం గుర్తుపట్టగలం. ఈ రోజుల్లో ఎందుకు అనేక మంది దారి తప్పిపోతున్నారంటే వారికి వాక్యముపై అవగాహన లేకపోవటమే. ఆ అవగాహన రాహిత్యాన్నే ఈ తప్పుడు బోధకులు, కార్పొరేట్ బోధకులు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. వారి స్వప్రయోజనానికి, స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. రెండవదిగా ప్రార్థనా పూర్వకమైన వివేచన కలిగి ఉండాలి. ప్రతిదానిని నమ్మకుండా అది దేవుని ఆత్మ ద్వారా కలుగుతుందో లేదో చాలా జాగ్రత్తగా, నిశితంగా పరీక్షించాలి. నేను చెప్పే బోధైనా, మరి ఎవరు చెప్పే బోధైనా అది వాక్యానుసారంగా ఉన్నదో లేదో పరీక్షించాలి. ఫలాలను బట్టి మూడవదిగా మనం గుర్తించాలి. వారు ఐక్యతను కోరుకుంటున్నారా? దేవుని వాక్యం యొద్దకు నడిపిస్తూ ఉన్నారా? దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నారా? లేదంటే దేవుని యొద్ద నుండి, దేవుని వాక్యం యొద్ద నుండి ఏదైనా విభజన తీసుకుని వస్తున్నారా అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనం పరీక్షించాలి. వారి ఫలాలను బట్టి గుర్తించాలి. కాబట్టి వాక్య జ్ఞానం అవసరం, ప్రార్థనాపూర్వకమైన వివేచన అవసరం. మూడవదిగా వారి జీవితాలను, వారి ఫలాలను మనం గుర్తించాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్షాలోము వంటి వారు ఈ రోజుల్లో కూడా మన మధ్య ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. వారు తీయని మాటలతో, తప్పుడు సానుభూతితో మనల్ని దేవుని యొద్ద నుండి, దేవుని చిత్తము నుండి, దేవుని వాక్యము నుండి, దేవుడు నియమించిన నాయకత్వం నుండి వేరు చేయాలని చూస్తారు. మన హృదయాలను మనుషులను కాక దేవునికి అప్పగిద్దాం. దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని గౌరవిద్దాం, అనుసరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఈరోజు అబ్షాలోము ఆత్మ గురించి మాట్లాడటానికి కృప చూపించారు. స్తోత్రాలు. నీవు నియమించిన రాజు నుండి, నాయకత్వం నుండి, ప్రభువా, నీవు నియమించిన క్రమము నుండి మనుషులను ఏ విధంగా తప్పుడు సానుభూతితో దూరపరుస్తూ ఉన్నాడో, నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడో, ఈ దినాలలో కూడా ప్రభువా, నీ యొద్ద నుండి, నీ వాక్యం యొద్ద నుండి నీవు నియమించిన న్యాయ క్రమము నుండి, నీవు నియమించిన లీడర్షిప్ నుండి, నాయకత్వం నుండి ఏ విధంగా తప్పుడు బోధలు మమ్మల్ని దూరపరుస్తూ ఉన్నాయో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపించారు. స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని తప్పుదారి పట్టించే ఏ శక్తి మాపై ప్రభావం చూపకుండా నీ వాక్యం అనే సత్యంలో మమ్మల్ని స్థిరపరచమని, వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపమని, ప్రార్థన ద్వారా వివేచనను పొందుకునే కృప మాకు దయచేయమని, మెటుకు వారి ఫలముల ద్వారా వారిని పరీక్షించి ఏది మేలైనదో, ఏది నీవు ఏర్పాటు చేసినదో, ఏది నీ చిత్తానుసారమైనదో దానినే అనుసరించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.